కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితుల్ని విచారించాలని భావించిన ఢిల్లీ పోలీసులకు కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో నిందితులను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం బెయిల్పై ఉన్న 5 నిందితులపై అరెస్ట్, విచారణ సహా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితుల్ని విచారించాలని భావించిన ఢిల్లీ పోలీసులకు కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో నిందితులను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం బెయిల్పై ఉన్న 5 నిందితులపై అరెస్ట్, విచారణ సహా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అమరేందర్ సిద్ధంగా ఉన్నారు. అమరేందర్, చెప్పండి అప్డేట్స్. అమిత్ షా ఫేక్ వీడియో కేసుపై ఇప్పటికే ఏదైతే దేశవ్యాప్తంగా కూడా ఈ వీడియో వైరల్ అవుతుంది. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు అయితే నమోదు చేసుకున్నారు. హైదరాబాద్ పోలీసులు కూడా ఇప్పటికే ఒక రోజు ముందుగానే హైదరాబాద్ పోలీసులు కూడా టీసీఎస్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే 5 నిందితులను కూడా వాళ్ళను ప్రస్తుతం అరెస్ట్ చేశారు. వాళ్ళు ప్రస్తుతం బెయిల్ తీసుకొని కూడా బెయిల్ మీద బయట ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇవాళ పూర్తిస్థాయిలో విచారణ జరిగింది. దీనిపై ఇన్వెస్టిగేషన్ కావచ్చు, అరెస్ట్ కావచ్చు, ఏవి కూడా చేయొద్దంటూ కూడా హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇదే కాకుండా తదుపరి ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఇప్పటికే బెయిల్ పై ఉన్న 5 నిందితులకు సంబంధించి కూడా వాళ్ళు విచారణకు సంబంధించి ఎలాంటివి హాజరు కావాలని కూడా మీరు ఒత్తిడి చేయొద్దు, పోలీసుల పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దంటూ కూడా హైకోర్టు వాళ్ళకు ఆ తీర్పులో ఇవన్నీ కూడా వెలువరించినటువంటి పరిస్థితి ఉంది. 4 వారాల పాటు కూడా వాయిదా వేసింది. 4 వారాల పాటు ఇది కొనసాగుతుందంటూ కూడా చెప్పిన నేపథ్యం అయితే. మరోవైపు ఢిల్లీ పోలీసులు ఇప్పటికే గత 2 రోజుల నుంచి కూడా హైదరాబాద్ లోనే మకాం వేశారు. ఢిల్లీ పోలీసులంతా కూడా ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఒక సోషల్ మీడియా పేజ్ మెయింటైన్ చేస్తున్న వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ 5 కూడా అంటే హైదరాబాద్ సిసిఎస్ పోలీసుల కంటే ముందే ఢిల్లీ పోలీసులు ఈ 5 నిందితులను అరెస్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఢిల్లీ పోలీసులు గ్రౌండ్ లెవెల్లో ఆ కేసుకు సంబంధించి ఎవిడెన్స్ సేకరణ, ప్రైమరీ ఎవిడెన్స్ కోసం కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి ఒక ఐపీఎస్ అధికారి కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇటు ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో ఈ తీర్పు రావడం ఢిల్లీ పోలీసులకు ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు. షీలా. రైట్, థాంక్యూ అమరేందర్.